నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 మే 30వ తేదీ శుక్రవారం నాటి రాశి ఫలితాలు ధను రాశి వారికి. ఈరోజు చంద్రుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అధిపతి గురువు. అయితే ధనుసు రాశిని అనుసరించి సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఆ సప్తమంలో ఆల్రెడీ గురు సంచారం కూడా జరుగుతుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈరోజు వ్యక్తిగత వృద్ధి, సంబంధాలలో మెరుగుదలకి ఎక్కువగా ప్రయత్నిస్తారు అనేది కనిపిస్తుంది. ఇక ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి, ప్రేమికులకి బాగుంటుంది, కొత్త సంబంధాలకు కూడా అవకాశం ఉంటుంది ఈ రోజు అనేది చెప్పవచ్చు. ఇక ఆర్థిక ప్రణాళికల మీద, వెంచర్ల మీద కూడా ఎక్కువగా దృష్టి పెడతారు. ఆదాయం బాగుంటుంది. వ్యాపారంలో ఉన్న ఈ ధనురాశి వారు ఎక్కువగా ఏంటంటే వీరు బిజీగా ఉండటం మూలంగా ఇన్నాళ్ళే కుటుంబం మీద ఎక్కువ శ్రద్ధ చూపలేకపోతారు. ఈరోజు వీరు ఈ నిర్ణయాలను కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవటానికి నిర్ణయించుకుంటారు. దీని మూలంగా సంబంధాలు ఎక్కువగా బలోపేతం అవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అనుకూలం దానికి. అయితే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పతారు. అప్పులు, రుణాలు తీర్చేదానికి కూడా ఈరోజు ఆర్థిక స్థితి ఉంటుంది. కాకపోతే దీని మూలంగా ఆర్థిక స్థితి నీరసపడవచ్చు. అప్పులు ఉన్న మనీ అప్పులు తీర్చాల్సిన అవసరం వస్తుంది ఈరోజు అనేది కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటారని చెప్పాం కదా. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా వృద్ధి అనేది కనిపిస్తుంది. ప్రమోషన్కి గుర్తింపబడవచ్చు లేదా ప్రమోషన్ రావచ్చు అనేది సూచించవచ్చు. ఇక సొంత వ్యాపారం వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా అనుకూలతలు బాగా కనిపిస్తున్నాయి. లాభాలు ఉండేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులకి అయితే కనుక హైయర్ ఎడ్యుకేషన్ వారికి అనుకూలతలు లేవు అంతగా అనేది సూచిస్తుంది. ఎందుకంటే బుధుడు అబ్సెంట్లో ఉన్నాడు, 5వ స్థానంలో ఉన్నాడు మేషరాశిలో. దీని మూలంగా మేషరాశి అధిపతి 8లో ఉన్నాడు, పెద్ద అనుకూలంగా లేదు అనేది, హైయర్ ఎడ్యుకేషన్కి అంత ఆస్కారాలు లేవు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకి ఇక వాహనాలతో అయితే ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా ఉండేది కనిపిస్తుంది. ఈ ప్రయాణాలలో ఖర్చులు, దూరపు ప్రయాణాలలో ఖర్చులు, మతయాత్రలకు కానీ ఖర్చులు అనేవి సూచిస్తున్నాయి. ఇక ఈరోజు వీరు ఏంటంటే విష్ణు పూజలు శ్రేయస్కరం.